సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? దే ఆర్ డూయింగ్ గుడ్. ఓవరాల్ దే ఆర్ డూయింగ్ గుడ్. సార్ ఇప్పుడు గతంలో మీరు రోడ్లు చూసారు, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి ఇప్పుడు. ఇంప్రూవింగ్ స్లోలీ. గతంలో ఎట్లా ఉండేదంట? గతంలో అంటే ఏవో గతకలు అయ్యి ఉండేవాట ఎక్కడక్కడానా. బట్ నేను అంతా ఊర్ల మీద తిరిగేవాడిని కాదు కదా. ఇట్స్ ఓకే. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులు? నిరుద్యోగుల కంటే ఎస్ దే మే గెట్ జాబ్. ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే ఎప్పుడైతే ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ వగేరా వగేరా వస్తాయో, సో దే నీడ్ పీపుల్. సో ఉద్యోగాలు వస్తాయి. ఇట్ టేక్స్ టైం. గతంలో వెనక్కి వెళ్ళిపోయి అన్నీనా? వెళ్ళిపోయి అంటే దట్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది గవర్నమెంట్. ఎప్పుడు అంటే ఏం చెప్తాం దానికి ఓవరాల్ గానా? లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. అప్పుడు అవన్నీ చెప్పలేం కదా. అట్లాగైతే చంద్రబాబు పరిపాలన అట్లా గుడ్. నేను ఆర్టీసీ ఎంప్లాయీ అండి. ముందైతే జగన్ ఉన్నారు కదా, కీచక పాలన చేశాడు. చాలా చండాలం. దేశాన్ని ఎంత నాశనం చేయాలో రాష్ట్రాన్ని అంత నాశనం చేసేసాడు. ఇతను నార్మల్గానే ఉందండి. పోయినసారి 9.5 సంవత్సరాలు నిర్భయంగా పరిపాలించారంటే మరి గ్రేటే. మా అమ్మగారు చదువుకోలేదు కానీ కూడానే అబ్బా 9.5 సంవత్సరాలు బాగా చేశారా అంటే, పగల కరెంటు ఇబ్బంది లేకుండానే కరెంట్ ఇచ్చేవాడు. పగల కరెంట్ తీసేవాడు. రాత్రులు పడుకున్నప్పుడు నిద్రావస్థలో కూడా కరెంట్ ఇచ్చేవాడు అండి. దానివల్ల ప్రజలు నిద్రావస్థ ఉండేటప్పటికి సుఖశాంతులతో నిద్ర ఇవి చక్కగా ఉండేది. ఇప్పుడు అది అదేం లేదు కదా. కరెంటు బిల్లులు ఎన్ని రెట్లు పెంచేశారండి. ఒక ఆర్టీసీలోని ఇదే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వంలోని రూపాయి పెంచితే ప్రజలు గోలగోలు చేసేసేవారు. రామ 1 రూపాయి పెంచిన గోలగోలు మా వచ్చాడు అతను జగన్ వచ్చాడు 3 సార్లు పెంచాడు. ఈయన సంకనాకిరా, ఈయన అడగగలిగారా? అడిగితే తీసేయండి అని వారు. మా ఆర్టీసీకి సర్వనాశనం చేయడానికి అతనే కారణమైంది. ఇప్పుడు కొన్ని పే స్కేల్స్ లేవు, ప్లస్ డిఏలు లేవు, ఏమీ లేవండి. నిజంగా అన్ని డిపార్ట్మెంట్లో కలిగిన ఆర్టీసీ డిపార్ట్మెంట్ని దుర్భరం చేసేసాడండి. చాలా దుర్భరం చేసేసాడు. నిజంగా చెప్పాలి, చాలా దుర్భరం చేసేసాడు సార్. పేరుకి గవర్నమెంట్లో కల్పించాడండి. పేరుకి గవర్నమెంటే, ఏది లేదు. ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ సహకారంతో ఎట్లా ఉండబోతుంది 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు చూసాం కదండి, కాంగ్రెస్ సాబీగానే ఉందండి. దానివల్ల పెద్ద అంటే బాగా మనుషుల్ని ఇబ్బంది పెడతాం కాదు, మనుషులకి బాగా ప్రయోజనం చేస్తాం కాదు, ఇబ్బంది పెడతాం కాదు, ప్రశాంతంగా ఉందండి. ఎట్లా ఉండేది అంటారు? ఇదే అమ్మో అతను వచ్చాడంటే మరి చచ్చిపోయినట్టే కదండి. ఇంక ఒత్తడు ఏంటండి. ఇప్పుడు కాంగ్రెస్ ఉందా, డివైడ్ చేసేసింది. మళ్ళీ రాగలుగుతుందా? రాగలుగుతా. అలాగే ప్రజలు ఎరుబాబులు కాదు కదండి. గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయింది జగన్మోహన్ రెడ్డి టైంలోనే. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్? పరిశ్రమలు తీసుకొస్తే అంతకన్నానండి 10 మందికి చేయూతనొస్తే మరి ఇదే ఇప్పుడు చేయంది ఇచ్చిన ప్రభుత్వం కదండి కావాలా అందరికైనా. ఉన్నది చేతిలో ఉన్నది తీసేసుకుంటా అదెందుకండి. నిన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళకి బట్టలు తీసి కొడతానని వ్యాఖ్యలు చేశారు. ఇది ఎట్లా ప్రజలు పోలీసులు బట్టలు ఇప్పి కొడితే అంత కొట్టించుకునే ఎవరు లేరు కదండి. బోల్డ్ ఉన్నాయి సార్, కోర్టులు ఉన్నాయి, అవి ఉన్నాయని. అబ్బాబే అది చెప్పిన కీచక పరిపాలన అండి. చెప్పుకోవాలంటే నిరంతరం కీచక పరిపాలన చేసేటండి అతను. అతను దృష్టిలో అతను పరిపాలించిన 5 సంవత్సరాలు చాలా ప్రజలు చాలా నరక ఇబ్బందులు పడిపోయారు. ఇప్పుడు సాపీగా ఉందండి. మళ్ళీ అంటున్నారు 2 విడతలో జగన్ 2, జగన్ 3 అంటున్నా. దాంట్లో సీన్ లేదండి. ఇక అతను అయిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సమైక్యాంధ్రాన్ని ఎలా డివైడ్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పోయిందో, ఇది వల్ల కాంగ్రెస్ అంటే ఆవు దూడ ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ టైంలోని కాంగ్రెస్ అంటే నెంబర్ 1 కళ్ళు మూసుకుని వేసేవారు. అలాంటిది సోనియా గాంధీ వచ్చి తీసేసింది. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ మొన్న వచ్చినప్పుడు ఒక సీటు కూడా రాదండి. అదే అలాగే జగన్మోహన్ రెడ్డికి ఏదో అది అన్నారు, ఇది అన్నారు, తండ్రి గురించి అది ఇది అని చెప్పి వేసేసారు. కానీ ప్రభుత్వం చూసాం కదా, చాలా నరకం చూపించింది, చాలా నరకం చూపించింది. అందులో అన్నింటిలో డిపార్ట్మెంట్లో కదా దుర్భరం డిపార్ట్మెంట్ చేసేసేదండి ఆర్టీసీని. అయితే ప్రజెంట్ బాగుందండి. ప్రజెంట్ పర్లేదు, బాగుంది, హ్యాపీగానే ఉంది సార్. చాలా బాగుందండి, చాలా నెమ్మదిగా చాలా బాగుందండి. రానున్న రోజుల్లో కూడా చక్కగా మంచి పరిపాలిస్తే నెక్స్ట్ సీఎం కూడా మన చంద్రబాబు నాయుడు ఒక
సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన అయితే చాలా బాగుంది సార్, అన్ని విధాలుగా బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి, అంటే ఆయన ప్రజల కోసం అప్పు చేశారండి, ఆయన స్వార్థం కోసం చేయలేదు. అప్పులు చేసినవన్నీ కూడా ఈయన మెల్లిమెల్లిగా రికవర్ చేసుకొస్తున్నారు, బాగానే ఉంది సార్. ఇప్పుడు గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? రోడ్లు అయితే మరి స్లోగా చేసుకొస్తున్నారండి, డెవలప్ చేస్తున్నారు. జనరల్గా అయితే నేను చోడవరం నుంచి వచ్చాను. నేను మా కాన్స్టిట్యున్సీలో అయితే రోడ్లు ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. నర్సీపట్నం నుంచి అయ్యనపాత్రుడు గారు ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి అలాగా వేసుకుంటూ వస్తున్నారు అనమాట. బహుశా ఇంక 2-3 నెలల్లో క్లియర్ అవ్వచ్చు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పరిశ్రమలు తేడంలో కానీ ఒక నిరుద్యోగ సమస్య తీర్చడంలో కానీ నంబర్ 1 గా నిలిచివేశాడు. ఇప్పుడు పరిశ్రమలన్నీ రాబోతాయి అంటారు ఈ గవర్నమెంట్? డెఫినెట్ గా వస్తాయండి, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్, ఆయనకి మంచి వర్క్ ఉన్న పర్సన్, ఆయన తెలివితేటలు ఉన్నాయి, ఎలా రాబట్టాలో ఆయనకి తెలుసు. ఆయన వాళ్ళ కొడుకు లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన కూడా మంచి ఉడుకురక్తం ఉన్న మనిషి. ఆయన కూడా ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి తీసుకురావాల్సిన, ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ మాకైతే ఉందండి. గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉండేది, ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి భవనం కార్మికులు కూడా పనులకు వెళ్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల కొంచెం ప్రమాదం కూడా ఉందండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టసారంగా దోసుకుని పోతారు. దాని మీద ఒక చిన్న ఆంక్ష అంటూ పెట్టి దానికి అవసరం నిమిత్తమే ఇస్తూ ఉంటే ఇసుక ఫ్రీగాను బాగుంటుందండి. లేదంటే ప్రాజెక్టులు సంబంధించిన వాటికి ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఇసుక ఫ్రీగా ఇస్తున్నారంటే ఒక విధంగా సంతోషం అండి, ఇంకో విధంగా బాధాకరమే. మరి అంటే నా ఒపీనియన్ అండి. నేను కూడా చోడవరం కాలేజీలో చేస్తున్నాను, ప్రైవేట్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా చేస్తాను అనమాట నేను. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోని శాంతి భద్రతలు ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? శాంతి భద్రతలు అయితే బాగానే ఉంది సార్, ఎందుకంటే అనిత గారు వచ్చిన తర్వాత ఆవిడ కూడా కొంచెం బాగానే స్ట్రిక్ట్ గానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ లోటు, ఏ మారుమూల ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా కూడా ఆయన నోటీస్కి వెళ్ళడం, ఆయన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం అనేది బాగానే ఉంది సార్. అది ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది, ఇది ఎలాగా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది? అది మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేయొచ్చండి. ఎక్సలెంట్ గా ఉంది, అది చాలా బాగుంది. నేను 2-3 సార్లు టేస్ట్ చేశాను. నేను గతంలో కూడా నేను టేస్ట్ చేశానండి. గతం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు నా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో కూడా నేను చేశాను. ఇలాంటివి ఏంటంటే నిరుపేదలకి, తర్వాత దూరభార ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అనేసి నేను అనుకుంటున్నాను సార్. పరిపాలన బాగుంది, బాగానే ఉంది సార్, ఎక్సలెంట్ గా ఉంది సార్, 100కి 1000% బాగుంది సార్. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగానే ఉందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు రోడ్లు చూస్తున్నాం, రోడ్లు చూస్తూ ఉంటే పల్లెటూరులో కూడా మంచి సీసీ రోడ్లు వేశారు. ఇంతకు ముందు అసలు రోడ్లు ఉండేవి కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస వెళ్లే రోడ్డు ఇంతకు ముందు చూసుకున్నాం, అది అధ్వాన్నంగా ఉండేది. ఇప్పుడు ఒక 4-5 months అయింది, చాలా చక్కగా రోడ్డు వేశారు. శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ఎక్సలెంట్ గా వెళ్ళొచ్చు. అది ఒక 4-5 months బ్యాక్, గత 5 years చూసుకుంటే ఆ రోడ్డు నరకం అనిపించేది మాకు. ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనక్కి వచ్చిన కంపెనీలను తోలేశారు. ఇప్పుడు లోకేష్ గారు దాన్ని తీసుకొని రావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కృషి చేస్తున్నారు. ఆల్రెడీ హాస్టల్ అన్ని మాట్లాడడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది సార్ నిరుద్యోగులకైతే మంచి భరోసా ఉండబోతుంది. ఎందుకంటే లోకేష్ గారు ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి నిరుద్యోగులకు కూడా ఆయన మీద అయితే నమ్మకం ఉంది. డెఫినెట్లీ వస్తాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్, ఇప్పుడు ఎవడైనా సరే వలస వెళ్ళేది హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అది గతంలో ఎందుకు సార్ వెనకబడిపోయింది అంటారు పరిశ్రమలో? గతంలో మరి చూసుకుంటే నేనే రాజు నేనే మంత్రి టైప్ లో ఉండేవాళ్ళు. ఎవరు సలహాలు కానీ సూచనలు, మంత్రులు కానీ ఎవరు కానీ సలహాలు కానీ సూచనలు కానీ పాటించేవాళ్ళు కాదు. ఎంతసేపు బటన్లు నొక్కామా, అకౌంట్ లో క్రెడిట్ చేశామనే టైప్ ఉండేది. ఇప్పుడు నేను చూసినట్లయితే మన జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాఖ్యలు మాట్లాడాడు, పోలీసు వాళ్ళకి బట్టలు ఇప్పు తీసి కొడతాను. ఎంతవరకు కరెక్ట్? అది చాలా తప్పండి. ఈరోజు సొసైటీని రక్షించేది ఎవరంటే రక్షక భటులు, పోలీస్ వ్యవస్థ. మరి ఆ పోలీస్ వ్యవస్థనే ఏదో చేస్తానంటే మరి కామన్ మ్యాన్కి ఏమవ్వాలి? అది చాలా తప్పది. ఆ వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలి. అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ చేశారు, ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్లు కూడా పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా ప్రజలు ఎట్లా భావిస్తారు? దీన్ని ప్రజలైతే
ఎవరు కూడా సుముఖంగా భావించడం లేదు. అసలు పోలీసుల మీదే దాడి చేస్తానంటే అది మరి సామాన్యుడికి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది? డబ్బున్నోడికైతే ఏవో ప్రైవేట్ గన్మెన్ అని పెట్టుకుంటాడు, మరి కామన్ మ్యాన్ ఏం చేస్తాడు? టోటల్గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు. ఉంది సార్, చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే లోకేష్ బాబు గారి మీద కూడా అందరికీ నమ్మకం అయితే ఉంది. పరిపాలన అయితే బాగానే ఉందండి, గతం మీదే పర్లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడతాం, ఇది ఎలాగా పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఎక్సలెంట్, బాగుంది. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రాగానే అన్న క్యాంటీన్ ఎత్తివేయడం, ప్రజావేదిక కూల్చడం గతంలో, ఇప్పుడు బాగానే ఉంది సార్. శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? శాంతి భద్రతల విషయంలో పోలిస్తే గతంలో పోలిస్తే చాలా మంచిగా ఉందండి. మా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఇంకా మా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గారు పనితీరు చాలా బాగుంది. మేము శ్రీకాకుళం జిల్లాలో చూస్తున్నాం, టోటల్గా అయితే బాగుందండి. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ మాకైతే ఉందండి. గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉండేది, ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి భవనం కార్మికులు కూడా పనులకు వెళ్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల కొంచెం ప్రమాదం కూడా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టసారంగా దోసుకుని పోతారు. దాని మీద ఒక చిన్న ఆంక్ష అంటూ పెట్టి దాన్ని అవసరం నిమిత్తమే ఇస్తూ ఉంటే ఇసుక ఫ్రీగాను బాగుంటుందండి. లేదంటే ప్రాజెక్టులు సంబంధించిన వాటికి ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఇసుక ఫ్రీగా ఇస్తున్నారంటే ఒక విధంగా సంతోషం అండి, ఇంకో విధంగా బాధాకరమే. మరి అంటే నా ఒపీనియన్ అండి. నేను కూడా చోడవరం కాలేజీలో చేస్తున్నాను, ప్రైవేట్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా చేస్తాను అనమాట నేను. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోని శాంతి భద్రతలు ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? శాంతి భద్రతలు అయితే బాగానే ఉంది సార్. ఎందుకంటే అనిత గారు వచ్చిన తర్వాత ఆవిడ కూడా కొంచెం బాగానే స్ట్రిక్ట్ గానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ లోటు ఏ మారుమూల ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా కూడా ఆయన నోటీస్కి వెళ్ళడం, ఆయన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం అనేది బాగానే ఉంది సార్. అది ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది, ఇది ఎలాగా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది? అది మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేయించండి. ఎక్సలెంట్ గా ఉంది, అది చాలా బాగుంది. నేను 2-3 సార్లు టేస్ట్ చేశాను. నేను గతంలో కూడా నేను టేస్ట్ చేశానండి. గతం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో కూడా నేను చేశాను. ఇలాంటివి ఏంటంటే నిరుపేదలకి, తర్వాత దూరభార ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అనేసి నేను అనుకుంటున్నాను సార్. పరిపాలన బాగుంది, బాగానే ఉంది సార్, ఎక్సలెంట్ గా ఉంది సార్, 100కి 1000% బాగుంది సార్. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగానే ఉందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు రోడ్లు చూస్తూ ఉంటే పల్లెటూరులో కూడా మంచి సీసీ రోడ్లు వేశారు. ఇంతకు ముందు అసలు రోడ్లు ఉండేవి కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస వెళ్లే రోడ్డు ఇంతకు ముందు చూసుకున్నాం, అది అధ్వాన్నంగా ఉండేది. ఇప్పుడు ఒక 4-5 months అయింది, చాలా చక్కగా రోడ్డు వేశారు. శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ఎక్సలెంట్ గా వెళ్ళొచ్చు. అది ఒక 4-5 months బ్యాక్, గత 5 years చూసుకుంటే ఆ రోడ్డు నరకం అనిపించేది మాకు. ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనక్కి వచ్చిన కంపెనీలను తోలేశారు. ఇప్పుడు లోకేష్ గారు దాన్ని తీసుకొని రావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కృషి చేస్తున్నారు. ఆల్రెడీ ఆస్ట్మోల్ అన్ని మాట్లాడడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది సార్ నిరుద్యోగులకైతే మంచి భరోసా ఉండబోతుంది. ఎందుకంటే లోకేష్ గారు ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి నిరుద్యోగులకు కూడా ఆయన మీద అయితే నమ్మకం ఉంది. డెఫినెట్లీ వస్తాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్. ఇప్పుడు ఎవడైనా సరే వలస వెళ్ళేది హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అది గతంలో ఎందుకు సార్ వెనకబడిపోయింది అంటారు పరిశ్రమలో? గతంలో మరి చూసుకుంటే నేనే రాజు నేనే మంత్రి టైప్ లో ఉండేవాళ్ళు. ఎవరు సలహాలు కానీ సూచనలు, మంత్రులు కానీ ఎవరు కానీ సలహాలు కానీ సూచనలు కానీ పాటించేవాళ్ళు కాదు. ఎంతసేపు బట్టలు నొక్కామా, అకౌంట్ లో క్రెడిట్ చేశామనే టైప్ ఉండేది. ఇప్పుడు నేను చూసినట్లయితే మన జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాఖ్యలు మాట్లాడాడు, పోలీసు వాళ్ళకి బట్టలు ఇప్పు తీసి కొడతానండి. ఎంతవరకు కరెక్ట్? అది చాలా తప్పండి. ఈరోజు సొసైటీని రక్షించేది ఎవరంటే రక్షక భటులు, పోలీస్ వ్యవస్థ. మరి ఆ పోలీస్ వ్యవస్థనే ఏదో చేస్తానంటే మరి కామన్ మ్యాన్కి ఏమవ్వాలి? అది చాలా తప్పది. ఆ వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలి. అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ చేశారు, ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్లు కూడా పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా ప్రజలు ఎట్లా దీన్ని ప్రజలైతే ఎవరు కూడా సుముఖంగా భావించడం లేదు. అసలు పోలీసుల మీదే దాడి చేస్తానంటే అది మరి సామాన్యుడికి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది? డబ్బున్నోడికైతే ఏవో ప్రైవేట్ గన్మెన్ అని పెట్టుకుంటాడు, మరి కామన్ మ్యాన్ ఏం చేస్తాడు?
టోటల్గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు. ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే లోకేష్ బాబు గారి మీద కూడా అందరికీ నమ్మకం అయితే ఉంది. పరిపాలన అయితే బాగానే ఉందండి, గతం మీద పర్లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతుంది. ఇది ఎలాగా పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఎక్సలెంట్, బాగుంది. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రాగానే అన్న క్యాంటీన్ ఎత్తివేయడం, ప్రజావేదిక కూల్చడం గతంలో, ఇప్పుడు బాగానే ఉంది సార్. శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? శాంతి భద్రతల విషయంలో పోలిస్తే గతంలో పోలిస్తే చాలా మంచిగా ఉందండి. మా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఇంకా మా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గారు పనితీరు చాలా బాగుంది. మేము శ్రీకాకుళం జిల్లాలో చూస్తున్నాం. టోటల్గా అయితే బాగుందండి.